वशिष्ठं नमामि जय प्रभाकर प्रभावि भास्वर सान्द्र गरिष्ठं नमामि जयन्नीलनीरदा कोटिन्दुकला घना घनिष्ठं नमामि जयद्दुरीयवक्त्रवधू दीप श्रीराम भद्रं नमामि। ఈ చక్ర సిద్ధ గురించి ఒక స్పెషల్ ఏవి మనం ఇప్పుడు చూడబోతున్నాము. చూసిన తర్వాత ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి సంప్రదించండి. India, which is known for great culture, is also home to most ethnic healing techniques. One such native healing technique is Nandi Vaidya, a branch of Siddha Vaidya, practiced by sages since ages, and also unfortunately a dying art, with very less practitioners available in Kerala, Tamil Nadu and Andhra regions. Acquiring the knowledge from ancient gurus who absorbed the essence of Nandi Vaidya, conveyed by Talapatras, the palm leaf manuscripts dating back to centuries. Satya Sindhuja, a practitioner of Siddha Vaidya, has set up Chakra Siddh, an exceptional healing center at Hyderabad. Through her remarkable service and attempt in treasuring such an ancient healing art, generally transferred to eligible ones from the ancestors, Sindhuja has created a home of happiness. Today we are here to present an ancient Indian technique, which is a healing system in which we can find lots of benefits regarding the long-term diseases like spondylitis, migraines and lower back pains related to skeletal diseases, muscular diseases, neurological disorders and so many like that. And other systems when we compare, like there is no obligation, like not miss or routine, we can able to attend, and we won't give any medicine, so no side effects can be observed. At the same time, patient will be always in a positive attitude to take up, because whatever the disease he was coming up with, it will be cured. The difference can be made out just in a 3-day time. He can able to observe the difference before and after. Sindhuja brought back confidence and hope for better living in many individuals. సోడా గోలీ సోడా ఆడియో లాంచ్ కార్యక్రమంలో ముందుగా మనం టీజర్ చూడబోతున్నాము. కానీ దానికన్నా ముందు మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని వేదికపైకి ఆహ్వానించబోతున్నాము. ఆయనే అక్షరాలు 3 లక్షణాలు ఎన్నో ALI మిస్టర్ అలీ గారు, డాక్టర్ అలీ అని కూడా పిలవచ్చు ఆయన్ని. డాక్టర్ బాలి అన్న, డాక్టర్ ఆయన్ని కిడ్నాప్ చేయొద్దు ప్లీజ్, దయచేసి ఆయన్ని కిడ్నాప్ చేయొద్దు. అలీ గారి దగ్గర నుండి పిల్లలు తీసుకొస్తున్నారు వేదికపైకి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేజ్కి ఒక నిండుతనం వచ్చింది. ఇప్పుడు మీరు నా కో-హోస్ట్, ఇక మీరు మాట్లాడవచ్చు. మన ఇద్దరు ఏం మాట్లాడినా కూడా లేవాలి గారు, ఈ మధ్య ఏం కాంట్రవర్సీ రావట్లేదు, ఏదైనా చేద్దామా? ముందుగా నేను కొంచెం దూరంగా ఉంటాను, కాంట్రవర్సీ ఉంటుంది. మీకు బోలేనంత టాపిక్ ఉంది మాట్లాడడానికి. సోడా గోలీ సోడా, సోడా గోలీ సోడా. ఈ టైటిల్ చాలా అద్భుతమైన టైటిల్. ఆల్రెడీ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. అది గోలీ సోడా. దాని ముందు ఇది ఇంకో సోడా యాడ్ చేశారు. డైరెక్టర్ గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన పేరు హరిబాబు.
కాకపోతే ఆయన ఎన్నో యాక్ట్స్ తీశారు గతంలో. ఎంత నమ్మకం ఉంటే నిర్మాతలకి ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నానమ్మా, ఈ యాడ్లే చేసుకుంటూ ఉంటున్నాను. అదేంటి అంత నిరాశగా చెప్తున్నారు, మీ ఏమేంటి అన్నారు. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానమ్మా, మరి మంచి కథ ఉంది మీ దగ్గర, చాలామందికి చెప్పాను, చూద్దాం అన్నారు, ఇంకా ఎంట మానేశారు, చెప్పులు అరిగిపోయిందంటే మాకు చెప్పండి కదా అన్నారు. నిర్మాతలకు చెప్పగానే ఎంత అవుతుంది అని, వాళ్ళకి సినిమా ఏంటో అసలు ఆ ఇండస్ట్రీ ఏంటనేది తెలియదు. ఇందాక చూశారు కదా, ఆవిడ ఒక డాక్టర్, ఆ హస్బెండ్ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన వాళ్ళు ఒక అబ్బాయి, వాడు లండన్లో ఎక్కువ ఉంటారు, ఇండియాలో తక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చి ఎంత నమ్మకం ఉంటే, దాదాపు అంటే సినిమా అంటే 5 లక్షలు 50 లక్షలు అయ్యేది కాదు, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంత చిన్న సినిమా అయినా కూడా దాదాపు వాళ్ళు 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీశారంటే ఆయన నమ్మి హరిబాబు గారు. నిజంగా ఇది మామూలు విషయం కాదు అలీ గారు. సింధుజ గారు ఇందాక లోపల ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నన్ను అడిగారు నీ ఏమేంటి అని. నాకు ఒక అంబానీ గారు అంత కాకపోయినా ఒక ఇల్లు కావాలి అన్నాను. డబ్బులు ఉన్నాయా అని అడిగారు, లేదు అన్నాను. పెద్ద సంపాదించుకున్నాను. నేను కూడా కొంచెం చేశాను, ఏమైనా ఇస్తారేమో అని. కానీ అది నిజంగానే చాలా పెద్ద మనసు ఉంది, అడిగితే ఇచ్చేస్తాను, కానీ ఉండడానికి నేను ఇంట్లో ఉన్నాను కదా వద్దన్నాను. మనిషికి కావాల్సింది ఇంతే, అంత తింటే అరగదు. డైరెక్టర్ ఎక్కడికే. సో మన వద్దు, మనం ఇలాగే ఉన్నాం, మనం ఇలాగే ఉన్నాం. ఆయన ఇలాగే ఉంటాడు. ఆయన డబ్బు ఆయన దగ్గర ఉంటుంది, మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. మనం ఆయన గురించి ఏదో మాట్లాడేమని కాంట్రవర్సీ రాసిస్తారు. లేదు, ఆయన బాంబేలో హిందీ 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 में बोले तो कुछ होता, तेलुगु में बोला ना कुछ नहीं होता, हाँ वो కింద పడి देखता. సో ఈ విధంగా ఈ సినిమాలో హీరో కొత్త అబ్బాయి అయినా కూడా చాలా చక్కగా చేశాడు హీరోయిన్. అండ్ అలాగే ఇక మిగతా మా బృందం, నేను, బ్రహ్మానందం గారు, కృష్ణబాబు గారు, అలాగే గౌతమ్ రాజ్ గారు, ఇలా ఎంతో మంది ఈ సినిమాలో ఉన్నారు. చూశారు మీరు ఇక్కడ ఆల్రెడీ. సో వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంచివాళ్ళమ్మా, చెడ్డోళ్ళు కాదు. ఒకసారి వస్తే మొక్కజొన్న బుత్తులో ఉంచేస్తారు అని చాలా మంది చెప్పుంటారు మీకు, మీరు చాలా వినుంటారు. అలా కాదమ్మా, మేము చాలా మంచివాళ్ళం, మాకన్నా మంచివాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే నిర్మాత దేవుడు అయితే డైరెక్టర్ పూజారి, అంటే ఆరాధిస్తుంటారు నిర్మాతల్ని. సో మేము భక్తులు వస్తుంటాం, ప్రసాదం తీసుకుంటూ ఉంటాం, అంతేనండి. అంటే చెప్పండి, నా బాధ్యత కాబట్టి నీ ప్రసాదం అందిందా? నా ప్రసాదం నెల క్రితమే ఉంది. అందుకే నా ఇంత ఏంటంటే హుషారుగా ఉన్నాను. మామూలు ఇక టీజర్ లాంచ్ కి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అలీ గారు. మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. యు రియల్లీ లైట్ అప్ ద స్టేజ్, యు మేక్ ద. మా టైగర్ అక్కడ ఉన్నారు ముందు, ఏంటో నన్ను కింద కూర్చోబెట్టి నిద్ర మాట్లాడుకుంటున్నారు అని ఒక రుక్కు ఇచ్చారు, నందమూరి టైగర్. ఆయన మాట్లాడటం మొదలు పెడితే మన ఇద్దరం తోగలు ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇందాక ఒక విషయంలో ఆయనకి దొరికిపోయావు. అవునా? అది ఆయన చెప్తాడు, నేనేం మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాను శ్రీ నందమూరి హరికృష్ణ గారిని. వేదిక పైకి ప్రొడ్యూసర్స్ సింధుజ మేడం గారిని, అలాగే శ్రీనివాసమూర్తి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ గారు హరిబాబు గారు వేదిక పైనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భరత్ గారు వేదిక పైకి రావాలి. అలాగే మానస్ గారు అండ్ నిత్య హరీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హరికృష్ణ గారు మాట్లాడతారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఎస్పీ ఆర్ట్స్ క్రియేషన్స్లో సోడా గోలీ సోడా, బాగుంది టైటిల్. అలాగే ఏదైనా సరే టైటిల్ స్టార్ట్ చేసేది మొదలయ్యేది చిన్నగానే మొదలవుతారు. ఒక బీజాన్ని నాటితే ఒక మొక్క వస్తుంది, ఆ మొక్కే మహామానవుతుంది. సంగీతంతో జబ్బులు కూడా పోతాయి అంటారు. మరి అలాంటి సంగీతంలో మరి ఈ ఆడియోని
మీరందరూ సూపర్ హిట్ చేయాలి ముందు ముఖ్యంగా ఆడియో సూపర్ హిట్ అయిందంటే సినిమా సగం సక్సెస్ అయినట్లు లెక్క. అలాగే మరి ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా మంది కూడా ఉన్నారు. మరి అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి. మరి అలాగే బాల నటుడిగా వచ్చాడు, ఇప్పుడు పెద్ద నటుడిగా నువ్వు మారాలి, అది నా కోరిక. ప్రజలు ఆశీర్వదిస్తారు మిమ్మల్ని. ఏదైనా సరే మనం మంచి మనసుతో ముందుకు వెళితే మంచి జరుగుతుంది అన్నది నా అభిలాష, నా ఆకాంక్ష. గతం నుంచి చూస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ముందుకు వెళుతున్నాం. ఇక అలాగే సుమను తక్కువ అంచనా వేయద్దు. దగ్గర వచ్చిన మాట అడు చెప్పోయి వైద్యంతో సరే ఇది అంతేనా? ఏదైనా సరే మీరందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను కోరుకునేది ఒకటి, ఒక మంచి మనసుగా మనం ఆశీర్వదిద్దాం. పిల్లల భవిష్యత్తు మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ, ఇక ఎంతకన్నా చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బట్ నన్ను సడన్గా రమ్మన్నారు, నేను వచ్చాను. నాకు నిన్న సాయంత్రం చెప్పారు. ఆర్టిస్ట్ కూడా నేను సరిగ్గా చదువుకోలేదు. సోమన్ అడిగాను ఇందాక, అమ్మా నా వెనక నుండి ప్రాంప్ట్ చేసి నేను చెప్తుంటానని. డబ్బింగ్ ఏదైనా సరే అందరూ బాగుండాలి, మీరు అందరూ ఆశీర్వదించాలని మనసా వాచ కర్మని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై హింద్. పర్ఫార్మర్స్ సిద్ధంగా ఉన్నారంటే ఇటున్నారు అనుకున్నాను, అటున్నారా? Song launch. దంపతులిద్దరిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాసమూర్తి గారు అలాగే సింధూజ మేడం గారు ఇద్దరు వేదికపైకి రావాలి.
వారికి బొకేని పద్మిని గారు అండ్ మానస్ గారు అందిస్తారు. శ్రీనివాస్ మూర్తి గారు మాట్లాడతారు. వాళ్ళకి ఎవరు చెప్పడం లేదు. చాలా వామ్ విషెస్. నేను ప్రెస్కి చాలా కొత్త, నాకు అసలు మాట్లాడటమే రాదు. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా దొరకలేస్తున్నాం. ఇప్పుడు ఒక్కటే కారణం, ఆశతోటే ఈ ఎస్బీ ఆర్ట్స్ క్రియేషన్స్ అనేది మల్లూరి హరిబాబు గారి కోరిక మేరకు స్థాపించబడింది. సో ఈ నిర్మాణ సంస్థలో ఇంకా ఇలాంటి చిత్రాలు చాలా వస్తాయి ముందు ముందు. మీరందరూ బాగా, మీ ఆశీస్సులు బాగా కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ మాత్రం కూడా మాట్లాడమన్నారు శ్రీనివాస్ మూర్తి గారు, కానీ మేము మైక్ బలవంతంగా పట్టించేసాం. ఇప్పుడు సింధుజ మేడం గారు ఒక మాట. అందరికీ నమస్కారాలు. ఈ బ్యానర్ మీద ఫస్ట్ సినిమా కొత్త బ్యానర్ ఇలా అనుకుంటున్నారు, కానీ ఇది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ జోవియల్ మూవీ. ఒక 2.5 hours మీరు ఎక్కడికి వెళ్ళారా అనుకున్నట్టుగా ఉంటుంది మూవీ అంతా. ఎక్కడైనా మనకి అయ్యో ఇది మిస్ అయ్యామా, ఇలా ఉంటే బాగుండేది అని అక్కర్ లేకుండా ప్రతిదీ కంప్లీట్నెస్ తీసుకొచ్చిన హరిబాబు గారికి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆల్ ద టెక్నీషియన్స్, అందరు హీరోలే ఇక్కడ దీంట్లో. ప్రతి వాడు వాళ్ళ రోల్ నిజంగా ఇన్వాల్వ్ అయి దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ద మూవీ. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ అలాగే మన హీరో మానస్ అండ్ నిత్య, కావ్య, ఎవ్రీవన్ ఈజ్ దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. అండ్ అందరూ వాళ్ళని ఆశీర్వదించాలని, ఈ బ్యానర్ మీద ఇంకా ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్తున్నాము. రామ్ సత్యనారాయణ గారు నిర్మాత శ్రీ రామ్ సత్యనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గౌతమ్ రాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. రాజు గారు సోడా తాగిన ఉత్సాహంతో ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చిన్నప్పుడు అంటే మాది రాజులు కాకినాడ మా ఊళ్ళు. అక్కడ చిన్నప్పుడు దాహం వేస్తే సోడా తాగేవారు. రోగాల్ని తగ్గించే డాక్టర్ గారు ఈ సోడా గోలీ సోడా తీయటం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ముఖ్యమైన విషయం చెప్తాను, చెప్పచ్చు. అది ఈ సినిమాలో ఏదో హాస్యం లేకపోతే కుటుంబ పరంగా అందరూ చూడవలసిన సినిమాయే కాకుండా ఒక మంచి థీమ్ ఉంది. ఆ థీము ఈ ప్రపంచం లేకపోతే ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే భూమిని నమ్ముకోవాలి. ఆ భూమి గురించి సినిమా తీశాడు. అసలు ప్రతి వాడు కన్నీళ్ళు పెడతాడు. హీరోనే కాదు, డైరెక్టర్ మొత్తం అందరూ ఎప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక దేశం, ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలంటే రైతు దేన్ని నమ్ముకోవాలి? మట్టి నమ్ముకోవాలి. ఆ మట్టి గురించి తీశాడు సినిమా. ఆల్ ది బెస్ట్.
మల్లూరి హరిబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారి మాటల్ని ఇప్పుడు విందాము. హరిబాబు గారు ప్లీజ్. వారు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చి వారి ప్యాషన్ అయినటువంటి సినిమా తీయడం అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలిగారు. దానికి కారణం పక్కనే కూర్చున్నటువంటి శ్రీనివాసమూర్తి గారు అండ్ సింధూజ గారు. వారికి మనసారా థ్యాంక్స్ చెప్తున్నారు హరిబాబు గారు. ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం ఇది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని ఒక కళ. ఈ కళను నిజం చేసిన భువనగిరి సత్య సింధూజ గారికి అలాగే శ్రీనివాసమూర్తి గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులిద్దరికీ ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటూ నాకు సహాయం చేస్తున్న నా భార్య రాణికి అలాగే నా కూతురికి అందరికీ నా హృదయపూర్వక ఆనందాన్ని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి నన్ను ప్రోత్సహిస్తూ ఈ సినిమాని ఆశీర్వదించాలని విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆడియోని ఆదరించి ఈ సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది కొత్త నటులు మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూడదగ్గ ఓ మంచి సినిమా తీయాలని ఓ గొప్ప సంకల్పంతో ప్రారంభించబడింది. అలాగే ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నందమూరి హరికృష్ణ గారికి అలాగే సాగర్ గారికి అలాగే రాజ్ కందుకూరి గారికి అలాగే మిగతా మా సినిమాలో పనిచేసిన తోటపల్లి మధు గారికి అలాగే గౌతమ్ రాజు గారికి అలియాన్ గారికి మిగతా దాసన్న గారికి అలాగే చాలామంది మన ఆర్టిస్టులు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి మొట్టమొదటి విజయం ఏంటంటే సుమా గారి యాంకరింగ్ అనేది భావించి ఆమె కోసం 1 month మేము వెయిట్ చేసాం. నిజంగా ఇది ఒక మంచి డ్రీమ్. ఇవాళ ఈ శుభక్షణంలో ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. ఓ మంచి సినిమా తీశానని ఒక సంతృప్తి నాకు అందించిన ఈ సినిమాకి అలాగే ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన సత్య సింధూజ గారికి భువనగిరి సత్య సింధూజ గారికి శ్రీనివాసమూర్తి గారికి మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాకి ఈరోజు ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన పద్మిని గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం మైక్ అందించినటువంటి నాకు ఇన్ని బరువు బాధ్యతలు మీరు అప్పచెప్పేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు. మీ డ్రీమ్ ఏదైతే చాలా కాలం నుంచి ఉంటుందో అది తప్పకుండా నెరవేరాలని, సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మనకి మరి ఇన్ని మంచి పాటలను అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మధుసూదన్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. భరత్ మధుసూదనన్. హాయ్, గుడ్ ఈవినింగ్ everybody. Good evening everyone. Thanks to the producers first. They helped me a lot. Actually, they gave me a lot of freedom. And my director, where is my director? My director is missing. Haribabu, sir. Thank you so much, sir. We reached my freedom only నాకు songs. And bro, honest bro, you did a very good job in the movie. Even the heroine, Nitya Garu, and Venu Garu, assistant director Venu Garu, and Ranga Garu, production manager, and my uncle Chiru uncle. They all helped me a lot in this movie. I want to thank them again for this great evening. Thanks, bro. And thank you. That's it. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. మేము కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్దాం, ఎలా చేద్దాం అని. ఫస్ట్ టైం భారతం చూడడం జరిగింది. కలిసిన తర్వాత మా వ్యూస్ అన్ని కంటిన్యూగా చెప్పడం జరిగింది. ఫైనల్గా తను ఒకటి చెప్పాడు, మీరేం టెన్షన్ పడద్దు సార్, దిస్ ఈజ్ మై లైఫ్, నా జీవితం కోసం నేను చేస్తున్నాను, బ్రహ్మాండంగా చేస్తాను, మీరు టెన్షన్ పడద్దు అన్నాడు. ఆ ఒక్క మాటని పూర్తి కాన్ఫిడెన్స్తో వదిలేసి తనకు అప్పచెప్పాము. రియల్లీ హీ హాస్ గివెన్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ అండి. ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఈ సినిమాకి ఒక ప్రాణం పోసాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ భరత్. థ్యాంక్ యూ అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ. స్పెషల్ పర్ఫార్మెన్స్ గా చార్లీ డాన్స్ ట్రూప్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ లైవ్లీ అండ్ లవ్లీ నంబర్ తో. ఇందులో స్పెషల్ పర్ఫార్మెన్స్ అదిగో సిద్ధమైపోయారు మన హీరోయిన్లు కూడా. కాళ్ళు కలుపుతున్నారు మానస, నిత్య, నరేష్. లెట్స్ ఎంజాయ్.
సతీ సింధూజ గారు నెక్స్ట్ సాంగ్ అండ్ సోడా గోలీ సోడాలోని లాస్ట్ సాంగ్ ని లాంచ్ చేయబోతున్నారు. సోడాలు ఉన్నాయా? ఇలా 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 రండి సార్, ఇలా ఇలా. ఏనాడు ఓడిపోడు అరణిలోను సూర్యుడున్నాడు సరిగా చూడు ఉదయిస్తున్నాడు పద పద పదరా పదిన పైకే లెగరా పదరా పద పదరా సూర్యుడు ఆగిపోడు ఏనాడు ఓడిపోడు ఇక నిత్య నరేష్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీరందరూ సమయం చేసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. It means a lot to me. My family, my friends, all my supporters who are here for the film, for everyone. Thank you all so much for coming. I know, like Manas said, it's short notice, but thank you guys. I'm really blessed. First and foremost, Sindhudha Gariki, Srinivas Gariki, thank you so much. I have to say thank you to you guys. If you guys didn't believe in this project, it wouldn't happen. So thank you. Haribabu sir, first day nunchi, you have the biggest smile on your face. Every time I see you, and anyone who knows him will not disagree. And me smile lo chala positivity undi sir. Thank you so much for that. And first day I heard the script. I could see me passion, me dedication film ki. It's one of the main reasons why I was excited to do this story. So thank you so much and all the best for all your projects, sir. You're an amazing director. Okay. Oh yeah, the man of the hour. My bad. Bharat, dude. Today's the first day of meeting you. It's nice to see the face behind all the amazing songs. And I really love this song, especially the train song. It's a killer song. I just said nice things about you, Manas. But thank you so much. I think big round of applause for the man of the hour. Audio launch is for him. He's done all the work and it's beautiful. The songs are just beautiful.